ప్రభా. అయ్యా మమ్మల్ని అందరినీ రెక్కల కింద భద్రపరిచిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ శ్రేష్టమైన దినాన్ని చూడలేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళ కాడికి మేము జ్ఞానవంతులు ఏమి కాదు కానీ ప్రభా, అయ్యా నువ్వు ఇచ్చిన కృప ద్వారా మేము బతుకుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా క్రీస్తు మినిస్ట్రీ ప్రభా, అయ్యా తండ్రి మీరు ఆస్వాదించని అడుగుచున్న నాయనకి అనేక గ్రామాల్లో ప్రభా గొప్ప సువార్త ప్రకటించే భాగ్యమును దయచేయమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మందికి సువార్తను బోధించే భాగ్యమును దయచేయండి ప్రభా. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామంలో ప్రతి బిడ్డని మీరు కదిలింపచేయమని అడుగుచున్న నాయన, ప్రతి బిడ్డ నీ కొరకు జీవించే భాగ్యమును దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో నీకు తెలుసు దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డ అవసరాలు తీర్చగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డకి నీ సహాయం కావాలి దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించిన నీ కొడుకుని మీరు జయకరంగా జరిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇట్లనెను ఒక మనుషుడికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అంతటా వారిని తన ఆస్తిని పంచిపెట్టాడు. మాట ఏంటి సార్? నా ఆస్తి నాకు పంచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఆస్తి నాకు పంచిపెట్టు. ఆస్తి పంచిపెట్టిన తర్వాత నీతో మాట్లాడతా. ఆస్తి పంచిపెట్టినాకే నీతో నేను కనెక్ట్ అవుతా అని చిన్న కుమారుడు వదవెట్టిండు తండ్రిని, కష్టపెట్టించిండు తండ్రిని. ప్రేమని సో ఆ తండ్రి ఏడ్చుకుంటూ కూడా, ఆ తల్లి కూడా ఏడ్చుకుంటూ కూడా వీడు తెలుగుదేశానికి ఏం చేసుకుంటాడు అని ఈ తండ్రి యొక్క ఆవేదన, ఈ తండ్రి యొక్క బాధ అంతా ఇంత కాదండి. ప్రేమిస తండ్రిని మాట కాదన్నారు, తండ్రి మాట కాదన్నారు. నాన్న ఆస్తి నీకు ఇస్తే పాడు చేస్తారు. నీతో ఉన్నది ఫ్రెండ్స్, నీతో ఉన్న స్నేహితులు నీ ఆస్తిని చూసి నీ వెంబడి దొరుకుతున్నారు, నీ కాడున్న ధనం చూసి నీ వెంబడి దొరుకుతున్నారు. నీ జీవితం పతనమైపోద్ది. ఏమండి ప్రేమిస ఈ రోజు కూడా తల్లిదండ్రులు మన మేలు కొరకు చెప్తే నువ్వు బాగా చెప్పుకొచ్చినవులే అమ్మా, నువ్వు బాగా చెప్పుకొస్తున్నావులయ్యా అని ఎంతమంది తల్లికి తండ్రికి వ్యతిరేకంగా నిలబడిన కొడుకులు పెట్టలేరు. ఎంతమంది తల్లి యొక్క ప్రేమతో అర్థం చేసుకునేవారు మూర్ఖులుగా ప్రవర్తించేవారు ఎంతమంది లేరు. నా తల్లి నాకు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు కష్టపడతాని ఆలోచన చేశారా? నా తండ్రి ఇంతవరకు ఎందుకు కష్టపడని ఆలోచన చేసిందా? ఆలోచించేట్లా ఈ రోజు కూడా ప్రేమ బైబుల్ ఉన్నా లేకపోయినా కానీ చెల్లిపోయిన ప్రతి చేతిలో ఉండేది. చెల్లిపోయినా నీ జీవితాన్ని మార్చేది బైబుల్, నీ జీవితాన్ని మార్చేది. నీ జీవితం మారాలంటే, నీ పరిస్థితి మారాలంటే నువ్వు యవ్వన కాలంలో ఉండగానే నువ్వు తల్లి తండ్రి ఇంట్లో ప్రేమించలేనిది తల్లులు ఏడుస్తున్నావు. అయ్యా నా కొడుకు అక్కయ్యా ఒక కొడుకు అయ్యా నా మాట విన్నాడని వాళ్ళ అడ్డుగా అన్నీ ఇచ్చానయ్యా. ఈరోజు నన్ను చూడట్లేదు, ఈరోజు నాకు సరిగా భోజనం పెట్టట్లేదు, సరిగా నాకు టాబ్లెట్లు ఇవ్వట్లేదు. నా కొడుకు కోసం నేను సంపాదించాను ఆస్తిని, నా కొడుకు కోసం ఫలాన్ని సంపాదించాను. కానయ్యా చిన్న కొడుకు చూస్తున్నాను, పెద్ద కొడుకు చూస్తున్నాను, చిన్న కొడుకు ఈ భక్తుల వల్ల నా పొట్ట ఎండిపోతుంది. హల్లెలూయా. నేను సహోదరా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిజంగానూ దేవుడు బిడ్డవైతే, నిజంగానూ క్రైస్తవుడు అయితే, నిజంగానూ బైబిల్ని అమ్మరించేవాడు అయితే, బైబిల్ని చదివేవాడు అయితే మొదట నీ తల్లిని తండ్రిని ప్రేమించు. మొదట నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించు. మొదట నీ తల్లికి తండ్రికి లోబడు. ఎన్ని చదువులు చదివినప్పటికీ,
నువ్వు ఎంత తెలుగు కలవాడైనప్పటికీ, నువ్వు ఎంత సంపాదించినప్పటికీ తల్లి తండ్రి ప్రేమకు మించిన ప్రేమ ఈ సమాజంలో లేదు. హల్లెలూయా. సోదరులారా, కన్న తల్లి తండ్రిని ఆ కొడుకు ఆస్తి పంచిపెడితే ఆ కొడుకు అమ్మట ఎవరున్నారు అనుకున్నావు? పెన్షన్కి వెళ్ళిండు కొడుకు. ఆ తల్లి, ఆ యొక్క తల్లి పోనీయడానికి ఇష్టపడలేదు కొడుకుని. కానీ తల్లిని తండ్రిని కాదనకుండా ఏదో సంపాదించాలని, ఏదో ఎరగేయాలని, ఏదో సాధించాలని పరుగులెత్తిండు ప్రేమని సహోదరా. హల్లెలూయా. కానీ ప్రేమ సహోదరా, అక్కడ ఈ యవనస్తులు ఈ తల్లిదండ్రులను విడిచిపెట్టి, వీళ్ళని విడిచిపెట్టి ఎప్పుడైతే తెలియని దేశంలో అడుగుపెట్టిండో, తెలియని పట్టణంలో నివసిస్తున్నాడో అప్పుడే ప్రేమ సహోదరారా, ఇతగాడు యొక్క పాదం ఎసవంటిదంటే అంత ఇంత కాదండి. బైబిల్లో ఉంది, ఈయన పాదం ఆ దేశంలో మాపగానే ఆ దేశం అంతా కరువు వచ్చిందంట. ఎంత దరిద్రుడో చూడండి అండి. హల్లెలూయా. ఆ దేశంలో అడుగు పెడితే ఆ దేశం అంతా కరువు వచ్చేసింది. కనీసం ఎవరైనా నన్ను జీతం పెట్టుకుంటారేమో, ఎవరైనా నాకు 3 పూటల భోజనం పెడతారేమని ఎదురు చూసిండు ఆ యవనస్తుడు, ఆ కొడుకు ప్రేమని సోహ. ఉన్న డబ్బంతా పెన్షన్, ఉన్న డబ్బంతా పెన్షన్ అయినంత ఎంజాయ్ చేసి, కోరుకున్న భోజనం నుండి, కోరుకున్న సినిమాలు చూసిండు, కోరుకున్న బట్టలు వేసుకున్నాడు, లైఫ్ అంతా ఎంజాయ్ అనుకున్నాడు ప్రేమిని సోదరుడు. కానీ తన జీవితంలో, తన పరిస్థితిలో ఎప్పుడు ఊహించలేదు, ఎప్పుడు అనుకోలేదు ప్రేమిని సహోదరా. అందరినీ కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి, అందరూ కాదనుకొని తెలియని దేశంలోకి వెళ్ళిన వ్యక్తికి ఏ గుణపాఠం జరిగిందో తెలుసా ప్రేమిని సహోదరా? 12 పొట్టు కాడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. హల్లెలూయా. తండ్రి గారు మంచి యొక్క ఆస్తిపరుడు, మంచి యొక్క 3 పూటలు భోజనం చేయగలిగిన వాడు, మంచి యొక్క వస్త్రాలను ధరించుకున్నవాడు, మంచి యొక్క వేళకి ఉంగరాలు వేసుకున్నవాడు, మంచి యొక్క వస్త్రాలను ధరించుకొని బహు పని వారికి, బహు కూలి వారికి మంచి వారి అమ్మతుండి ఆ యొక్క వ్యవసాయ పనులు చేస్తూ తండ్రికి ఇష్టంగా ఉన్నవారు. తన తండ్రి కూడా అనేక మంది పనివారు ఉన్నారు ప్రేమిడి సహోదరులు. కానీ ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ ఇల్లుని కాదనుకొని వెళ్ళాను ఆ కొడుకు. ఏ పరిస్థితి వచ్చిందంటే 12 పొట్టు కాడికి వచ్చేసిందండి. హల్లెలూయా. 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 12 పొట్టు కాడికి ఎందుకు దిగజారిపోయింది? 12 పొట్టు కాడికి ఎందుకు రావాల్సి వచ్చింది? తండ్రి కాడ మంచి భోజనం ఉందే, తండ్రి కాడ మంచి ఇల్లు ఉందే, తండ్రి కాడ మంచి శ్రేష్టమైన అనుకునే యొక్క పదార్థాలు, అనుకునే యొక్క పళ్ళు వృక్షాలు, అనుకునే వస్తువులు తెచ్చుకొని తినగలిగిన వాడు. కానీ ఒక్కరిగా మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదర, ఈ మాటలు వింటానే నీవు, ఈ మాటలు ఆలకిస్తున్న నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవు నీ తల్లిని ప్రేమిస్తున్నావా? నీవు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? నీకు ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, కానీ నీ తల్లి తండ్రిని ప్రేమిస్తున్నావా? తల్లి తండ్రిని ప్రేమించలేని వ్యక్తి పరిస్థితి ఎంతగా దిగారిపోయిందంటే 12 పొట్టు కాడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ 12 కాడికి వెళ్ళిపోయి ఎవరైనా ఈ ఊర్లో నాకు కూలి పెట్టుకుంటారేమో, ఎవరైనా ఈ ఊర్లో నాకు జీతం పెట్టుకుంటారేమో అని ఆ కొడుకంట ఎంటాడుతున్నాడంటే అక్కడ ఆ ఊర్లోనే కరువు వచ్చేసింది, ఆ దేశంలోనే బహు కరువు ప్రవేశించింది. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితులే ప్రేమని సహోదరులారా, ఆ కొడుకు మంచిగా 3 పూటలు తండ్రితో ఉండవచ్చిన వాడు ఏమైపోయిందో తెలుసా? ఇల్లును కాదనుకోని, తండ్రిని కాదనుకోని, తల్లిని కాదనుకోని వెళ్ళిపోయిన వ్యక్తి 12 పొట్టు కాడికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. 12 పొట్టు కాడికి వచ్చి కూడా ఆ 12 కాడికి వెళ్ళిపోతే ఆ 12 ఎందుకు రానెత్తండి? ఆ 12 ఎందుకు రానెత్తి? ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాను, ఆ పొట్టుతో నా యొక్క జీవనాన్ని కొనసాగించాలనుకున్నారు. కానీ ప్రేమడి సహోదరు, ఆ పొట్టు తింటానికి కూడా ఒక్క పంది కూడా అవకాశం ಇಲ್ಲ. ఎందుకో తెలుసా ప్రేమేశ్వర, ఒక కొడుకుకి తల్లి విలువ ఎప్పుడు తెలిసింది? ఒక కొడుకుకి తల్లి విలువ ఎప్పుడు తెలిసింది అంటే ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు తల్లి ప్రేమ ఎంతో, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలిసింది. 3 పూట్ల భూమిలో ఉడికింది, మంచిగా వస్త్రాలు ఉన్నకి, మంచిగా ఇల్లు ఉన్నకి తల్లి ప్రేమ ఏంటో, తండ్రి ప్రేమ ఏంటో ఇవన్నీ పట్లమైనప్పుడు,
నీకు కరువు వచ్చినప్పుడు, నీ ఇంటిలో వెళ్ళలేనప్పుడు, నీ పరిస్థితులని తారుమారైపోయినప్పుడు, నీవు సరిగా 3 పూటలు అన్నం తినడానికి నీ 5 ఏళ్ళు లానకపోయినప్పుడు గుర్తుకొచ్చింది నీ తల్లి ప్రేమ ఎంతో, నీ తండ్రి ప్రేమ సొంటిదో. ప్రేమైన సహోదరులారా, అప్పుడు లేచి సిగ్గు తెచ్చుకొని అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చారు. అప్పుడు దాకా వాళ్ళ అమ్మ నాన్న గుర్తు రాలా. ఉన్న ఫ్రెండ్స్ కానొచ్చారు, ఉన్న స్నేహితులు కానొచ్చారు, ఉన్న బంధువులు కానొచ్చారు. ఈ ఆస్తి ఎప్పుడైతే ఖర్చు అయిపోయిందో, ఎప్పుడైతే ఏనకాడ ₹1 లేకుండా ఉన్నదో అప్పుడు గుర్తుకొచ్చి పందులు తినేపట్టు కాడికి వెళ్ళి కూర్చొని గట్టి మీద కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో, నా తండ్రి కాడ ఉంటే నాకు ఎంత శ్రేష్టమైన భోజనం వచ్చేది, నా తండ్రి ఇంట్లో ఉంటే ఎంత శ్రేష్టమైన వస్త్రాలు నేను వేసుకునేవా. 10 రోజులైతే అన్నం లేక ఎవరైనా భోజనం పెడతారేమని, ఎవరైనా ఆహారం ఇస్తారేమని ఎదురు చూసా. మా నాన్న కదా బహు పనివారు ఉన్నారు, వారు మంచిగా సమృద్ధిగా అన్నం తింటున్నారు, వారు మంచిగా ఆహారంతో కడుపు నిండుతుంది, వారు మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. నేను మా నాన్నని కాదనుకోని, నా ఇల్లు కాదనుకోని, నా తల్లి ప్రేమ కాదనుకోని, నా ఫ్రెండ్స్ మాట నమ్మి, నా స్నేహితుల మాట నమ్మి నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నానని పందులు పుట్టుకడ తన తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, అప్పుడు లేచి తన తల్లిని తండ్రిని ఏమిటి అప్పటిదాకా కొడుకు వెళ్ళిపోయినాక తండ్రి ఏమైనా కడుపు నిండుగా అన్నం తిన్నాడు అనుకున్నారా? లేదు. కంటి నిండుగా నిద్రపోయాడు అనుకున్నారా? లేదు. నా ప్రేమైన సహోదరులారా, నా కొడుకు ఆస్తిని పంచిపెట్టుకొని వెళ్ళిపోయాడు. వాడు ఎలా ఉన్నాడో, వాడు ఎలా జీవిస్తున్నాడో, వాడికి ఏ పని దొరుకుతుందో, ఏ జాబ్ దొరుకుతుందో, ఎటువంటి పరిస్థితిలో నా కొడుకున్నాడో, నా కొడుకు యొక్క పరిస్థితి ఎలా తారుమారైపోతుందో అని ప్రతి రాత్రి కన్న తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉన్నారు. నా ప్రేమ కొడుకు మీద ప్రేమగా ఉండి, కొడుకు మీద మమకారంగా అండి, కొడుకుని 9 నెలలు గర్భంలో నుంచి పెంచి పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో వచ్చిన తల్లిదండ్రులు కాబట్టి కొడుకులు మర్చిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు మర్చిపోలేదు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా యేసు ప్రభు మాటలో మన హృదయంలో సేకరిస్తున్నావా? బైబిల్లో చెబుతుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, మూల కూర్చోబెట్టి చిన్న పళ్ళెం ఇచ్చి ఒక లోట ఇచ్చి మేము పెట్టినప్పుడే అన్నానికి రా అని అన్నారా? యేసుప్రభు తల్లిని సన్మానించిండు మరమ్మ గారు. యేసుప్రభు మరమ్మ గారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. దైవ కుమారుడై ఉండి కూడా, పరిశుద్ధాత్మ దేవుడై ఉండి కూడా, యేసుక్రీస్తు నరుడు అవతారం ధరించి కూడా తన మరియకు లోబడ్డవాడు, మరియను ప్రేమించాడు. నా ప్రేమైన సహోదరి సహోదరు, ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కువగా చెడిపోతున్నారు. ఫ్రెండ్స్, రెండోది సెల్ ఫోన్, మూడోది వాట్సాప్, ఫేస్బుక్. ప్రేమిస్తా 3 పూట పూర్ణ లేకపోయినా కానీ వాట్సాప్, ఫేస్బుక్ ఉంటే చాలు. దీంతోనే కాలాన్ని గడుపుతారు, దీంతోనే జీవితాన్ని గడిపే మనుషులుగా తయారైపోయారు. హల్లెలూయా. నా తల్లి ఏం చేస్తుందో, నా తండ్రి ఏం చేస్తున్నాడు, నా ఇంట్లో నేను ఏం చేస్తున్నాను అనేది ధ్యాస కూడా లేకుండా బతుకుతున్నారు దర్జాగా. ఎందుకు? తల్లిదండ్రి పొద్దాకల కూలి పోయి తెచ్చి సంపాదించి పెడుతున్నారు కాబట్టి, కడుపు నిండా 3 పూట బోధంటున్నారు కాబట్టి ఆ విలువేంటో తెలియట్లేదు. ఇతగాడికి తెలుస్తుంది పందులు తినే పెట్టుకాడికి వెళ్ళినప్పుడు, ఇతగాడికి తెలిసింది తల్లి యొక్క మమకారం ఏంటో అంటే ప్రేమిణి సోదర, ఇతగాడికి తెలిసింది తండ్రి యొక్క విలువ ఏంటో ప్రేమిణి సోదర. ఈరోజు నా ప్రేమిణి సోదరుడా, ఈ మాటలు వింటున్న ఈ స్థలంలో, ఈ మాటలు ఆలకిస్తున్న నీవు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ తల్లిని ఎంతవరకు ప్రేమిస్తున్నావు, నీ తండ్రిని ఎంతవరకు ప్రేమిస్తున్నావు ప్రేమిణి సోదరుడా. ఆ తండ్రి తల్లి ఎదురు చూస్తున్నారు ప్రేమిణి సహోదరులారా. ఆ తల్లి తండ్రి ఎదురు చూస్తున్నారు ప్రేమిణి సోదర. ఆ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిన కాల్చి తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ తల్లి తండ్రి ఆ కొడుకు వైపే చూస్తున్నారు, ఆ కొడుకు వైపే మనసు పెట్టారు ప్రేమిణి సోదరులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమిణి సోదర, తల్లి ప్రేమ ఈ రోజు నీకు తెలుస్తుందా? తండ్రి ప్రేమ ఏంటో నీకు తెలుస్తుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమిణి సోదర.
ఆ తండ్రి ఆ తల్లి మొత్తం మంది ఎదురు చూపు చూస్తున్నా, ఎప్పుడు వస్తాడా నా కొడుకని. వచ్చేసి నా తప్పని తెలుసుకున్నాడు, నా తల్లిని కాదనుకోకపోయాను, నా తండ్రిని కాదనుకోకపోయాను. తిరిగి తన తల్లిని తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఇంటి ముందుకి వస్తున్నాడు ప్రియసోడ. అప్పుడు వస్తుంటే తండ్రి చేతులు చాపి కుమారుని వాటేసుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. చేతులను చెప్పట్లు కొద్దాం ప్రియసోడ. అంటే ఒక తండ్రి ప్రేమ స్వంతిది జ్ఞాపకం చేసుకోండి, ఒక తల్లి ప్రేమ స్వంతిది జ్ఞాపకం చేసుకోండి. నా ప్రేమని ఆల్రెడీ భోజనం లేక ఉన్నాడు, ఆల్రెడీ మురికి కప్పులో ఉండి వచ్చినాడు, ఆల్రెడీ బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, ఆల్రెడీ స్మెల్ వస్తుంది, ఆల్రెడీ తన జీవితమే కంపుగా మారిపోయింది. కన్న తండ్రి ప్రేమ ఉరికిపోయి వాటేసుకొని తన మెడ మీద ముద్దు పెట్టింది. అదే మనం ఏం చేస్తామండి, ముందు స్నానం చేసి తర్వాత నేను వాటేసుకుంటాను. హల్లెలూయా. నువ్వు స్నానం చేసినా నేను తర్వాత నేను ప్రేమిస్తాను, నేను అద్దుకుంటాను, అగ్గిస్తాను అంటాడు. హల్లెలూయా. కానీ ఆ తండ్రి అలా అనలేదు. నా కొడుకు ఇన్ని రోజులు వెళ్ళిపోయాడు, క్షేమంగా వచ్చాడు, వీడికి ఉన్నా లేకపోయినా నా కాడికి వచ్చిండు అని ఆ తల్లి తండ్రి ఆ సంతోషంతో మళ్ళీ ఏం చేశారంటే మంచి లేత దూడను తెచ్చి గొప్ప విందు చేసి దేవుడు నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. ఒక తల్లి తండ్రి ప్రేమ ఇలా ఉంటే పరలోకమందున్న తండ్రి ప్రేమ నీ మీద ఎంత ఉన్నదో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ఒక తల్లి తండ్రి నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు, ఇంతగా ఆదరిస్తున్నప్పుడు, ఇంతగా కష్టపడుతుంటే పరలోకమందున్న కన్న తండ్రి నీకోసం నా కోసము పరలోకాన్ని విడిచిపెట్టారు, సింహాసనాన్ని విడిచిపెట్టారు. కోటాను దూతల మధ్య రాత్రి పగులు పరిశుద్ధుడు అని నిత్యమో కొనియాడబడుతున్న ఆ సర్వాధికారి దేవుడు నిన్ను నన్ను కూడా వెనకడగలేదు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదండి, యేసయ్య ప్రేమ ఎంత ఉన్నతమైన స్థితి. మనవంటే ప్రేమ లోకంలో కొన్ని ప్రేమలు ఉంటాయండి. అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు, అవసరాన్ని బట్టి మనిషిని అమ్మేస్తారు. ఈ మనిషితో అవసరం ఉందంటే ఈ మనిషి ఏ చెప్పినా చేస్తారు. ఆ మనిషితో అవసరం తీరితే నీకు నాకు గుడ్ బై, బ్యాక్ లిస్ట్లోనే ఫోన్ నెంబర్ పెట్టేస్తాయి. ఎందుకు అవసరం తీరిపోయింది, ఆయనతో ఒట్టెక్కిపోయింది, ఆయనకి నాకు సంబంధం లేదు కాబట్టి గుడ్ బై అని చెప్తారు. యేసయ్య ఎలా ప్రేమించుతున్నాడా, యేసయ్యను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి, ప్రేమిస మనుషుల్ని యూజ్ చేసుకున్న నాలు యూజ్ చేసుకుంటా లేదయ్యా, విడవాలేదయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నీకే ఆరాధన. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ తల్లి ప్రేమ నీ తండ్రి ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ తల్లి నిన్ను ప్రేమించింది, నీ తల్లి నీ మేలు కోరి. ఈరోజు తల్లికి కొడుకులకి విరోధం, తల్లికి బిడ్డలకి విరోధం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తల్లి తండ్రి మన మేలు కోరేవారు, తల్లి తండ్రి మన క్షేమాన్ని కోరేవారు. ఒక్కసారి మన జీవితం జ్ఞాపకం చేసుకో. ఈ తల్లి తండ్రి ప్రేమ కంటే యేసయ్య ప్రేమ ఎంత నీకోసం ప్రాణం ఇచ్చా. ఇది బతుకు లాంటి, ఇంతలో కనపడి ఎంతలో మామే ఆవిరి లాంటి జీవితం. ఎప్పుడు మనం మరణిస్తామో మనకి తెలియదు, ఏ క్షణంలో చనిపోతామో తెలియదు, ఏ రోజు మనకి లాస్ట్ డేటో మనకి తెలియదు. కానీ ఉన్న కొద్ది కాలం, ఉన్న కొద్ది జీవితంలో ప్రభుకు నమ్మకంగా బతికితే, ప్రభుకు మన జీవితం సమర్పిస్తే, ఏ విధంగా తండ్రి తన కొడుకు వైపు చేతులు చాపుతున్నాడు, ఈ రాత్రి యేసయ్య కూడా చేతులు చాపుతున్నారు. యేసయ్యకి లోబడితే, యేసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటే, నా ప్రేమైన సహోదరి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నా. నేను ప్రార్థించబోతున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మన పొరపాట్లు, మన దోషాలు, మన అక్రమలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
నీ బంగారు పాదాలకు వందన సూత్ర. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచ్చిన వాక్య భాగంలో తల్లి తండ్రి ఆవేదన ఎలా పిల్లల మీద ఉందో అంతకంటే ఎక్కువగా నీ ప్రేమ విస్తరించిందని, అంతకంటే నీ ప్రేమ గొప్పదని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈ స్థలంలో ఉన్న నీ పిల్లలందరూ ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా వారిని వారి కుటుంబాలను అయా రక్షించు, మారుమనసు కలగచ్చు, మార్గాన్ని తెలుసుకున్నట్లుగా సాధించు. ప్రతి బిడ్డలను దీవించువారు ఆశీర్వదించు ప్రార్థన చేస్తాం. ఈ మొదటి రోజునైనా నీ మాటలో చెప్పి ఉన్న తండ్రి నీకు వందనాలు సూత్రాలు. అయ్యా నీ పిల్లల లక్ష్యపరలో ఉన్న ప్రతి వారి జ్ఞాపకం చేసుకో. ఇవాళ రేపే ఈ సభ ఈ బిడ్డలు అనేక మంది నడిపించే స్థలాన్ని ఈ వాక్యం ద్వారా, ఈ యొక్క పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా అందరూ నాయన కుటుంబంలో నెమ్మది లేక, కుటుంబంలో సమాధానం లేక, తల్లి తండ్రిని ప్రేమించలేక, అత్తగారులో సమాధానం లేకుండా, తల్లి బిడ్డలో సమాధానం లేకుండా ఎవరు ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. యేసయ్యా ఈ రాత్రి నాయన